ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుణ ఆపు. స్టాప్ 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 స్టాప్. ఎందుకు ఆపమన్నావు జరణి? ఇలా సైకిల్ తొక్కుతూ మనం వెళ్ళాలంటే కనీసం 6 నుంచి 8 గంటలు పడుతుంది. అయితే మనం ఈ ప్రయాణం మావయ్య కోసం చేస్తున్నాం. అది తెలిసిందే కదా. స్పర్ధలతో నిశ్శబ్దంగా, స్తబ్దంగా, నిర్లిప్తంగా ఇలా మనం మూతులు ముడుచుకొని, మనసులు దాచుకొని, ఊపిరి బిగబట్టుకుని ఎవరినంటే ఏం తప్పు అన్న ఓ అభద్రతతో ప్రయాణం చేయడం అది చాలా కష్టం. పైగా నేనిలా ముందు కూర్చొని రావడం అది ఇంకా కష్టం. కష్టమే, ఆ విషయం నాకు తెలుసు. కానీ నాన్న కోసం నువ్వేమైనా భరిస్తానన్నావు, ఏదైనా చేస్తానన్నావు. అలాంటప్పుడు తప్పదు కదా. తప్పదనుకుంటూ చేస్తే ఇంకా ఇబ్బంది పడతాం. మరైతే ఏం చేద్దామంటావు? నీ ఆలోచన ఏంటి? సైకిల్ ఆపమన్నావంటే నీకేదో మనసులో స్ఫురించినట్టే కదా. శ్రమ తెలియకుండా ఈ ట్రిప్ ఈజీ చేసుకోవడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఓకే అంటే అది చెప్తాను. అన్నాను కదా నీకేదో ఆలోచన వచ్చుంటుంది అని. చెప్పు. నువ్వు ఓకే అంటే మాత్రమే చెప్తాను. ముందు ఐడియా ఏంటో చెప్పు. గుణ, మనం ఒక పని చేద్దాం. గతమంతా మన మనసులోంచి తీసేద్దాం. మన ఆలోచనలో నుంచి పూర్తిగా పక్కన పెట్టేద్దాం. మనం మనలాగా ఫీల్ అవ్వకుండా మరొకరిలాగా, కొత్త వ్యక్తుల్లా ఇప్పుడే మనకి పరిచయం అయినట్టుగా, స్నేహం కుదిరినట్టు ఒక కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేద్దాం. పొరపాటున కూడా నువ్విలా నేనేలా అని గతం తాలూకు జ్ఞాపకాల్ని గాని, మాటల్ని గాని మన మధ్య దొరలకుండా చూసుకుని ఈ ట్రిప్ పూర్తయ్యేదాకా స్ట్రేంజర్స్ లాగా బిహేవ్ చేద్దాం. ఆలోచన కొత్తగా ఉంది. బట్ స్ట్రేంజర్స్ అంటే నేను నీకు తెలిసిన దాన్ని కాదు, నువ్వు నాకు తెలిసిన వాడివి కాదు. యాక్సిడెంట్ పరిచయంలో మన మధ్య స్నేహం ఏర్పడింది, మౌనం తొలగిపోయింది. ఇద్దరి మధ్య ఒక గుడ్ ఫీల్, ప్రేమాభిమానం గల వ్యక్తుల్లా మసలడం. ఓకే, నాకు అర్థమైంది జనని. వద్దు, పేర్లు పిలుపులు అన్నీ మారిపోవాలి. అసలు మనం ఇలా కనపడకూడదు. కొత్త లుక్తో మనం మరొకరికి పరిచయం అయినట్టుగా ఇష్టమైన పేర్లు పెట్టుకుందాం. వేషం, భాష అన్నీ మార్చేద్దాం. ఈ మౌనానికి గుడ్ బై చెప్పేద్దాం. కలిసి వెళ్ళి మావయ్య అప్పగించిన బాధ్యత పూర్తి చేసుకుని వద్దాం. ఏమంటావు? డన్. నాకే అభ్యంతరం లేదు. అయితే ఫస్ట్ మనిద్దరు లుక్ చేంజ్ చేయాలి. నేను నాలా కనపడకూడదు, నువ్వు నీలా కనపడకూడదు. ముందు వెళ్ళి షాపింగ్ చేద్దాం. అలాగే, లెట్స్ గో. పద.
ఓ షిట్. లోపల నా బ్యాగ్ మర్చిపోయాను. కొంచెం వివరా. పోలీసులు కాదు, అయినా ఎందుకైనా మంచిది. ఈవిని ఫాలో అయ్యి నా పని సులువుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ. అమ్మా జనని, చెప్పు. అమ్మా, నేను అర్జెంటుగా ఓ పని మీద వానపాములు అనే విలేజ్కి వెళ్తున్నాను. ఇంటికొచ్చి చెప్పి వెళ్లే టైం లేక బయలుదేరాను. సరేనమ్మా, వెళ్ళిరా. అమ్మా, పిల్లలు జాగ్రత్త. ఏం పర్వాలేదు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రా. వానపాములు వెళ్తున్నావా? ఇదేంటి అమ్మ నేను ఇలా ఊరెళ్తున్నాననగానే ఎందుకో ఏమిటని ఏ ప్రశ్నలు వేయకుండా, సరే మంచిది వెళ్ళిరా అమ్మా అని ఏదో అత్తారింటికి వెళ్లేదానికి చెప్పినట్టు చెప్తుంది. వానపాముల విలేజా? ఒరేయ్, మీ అమ్మ నాన్నలు వానపాముల బయలుదేరారంట్రా. వానపాములా? అయితే తాతయ్య ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. ఒక్క సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళు ఒక్కటే తిరిగి వస్తారేమో. నీ ముచ్చట తీరే సమయం దగ్గరికి వచ్చిందే శబరి. వాళ్ళు తిరిగి వచ్చాక మనం ఒక్కటిగా ఉండొచ్చుగా. అంతేగా 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 అంతేగా. Yes. హలో హలో హలో, అందరూ ఇటు రండి రండి. ఏమైంది మీకు ఈ మధ్య? నా చాటున సంబరపడుతున్నారు, సంతోషపడుతున్నారు. నన్ను చూడగానే టక్కున ఆపేస్తున్నారు. ఆ మధ్య ఏంటి అని అడిగితే ఏమీ లేదు, నేను ఏడిపించడానికి అన్నారు. ఇప్పుడు కూడా ఏడిపించడానికైనా? ఏదైనా ఒక్కసారి చేస్తే బాగుంటుంది, పదే పదే చేస్తే పిచ్చెక్కుతుంది. చిరాకు వేసిందనుకో చిట్టుబొట్టలే. అదేం లేదురా, మా సరదాలు మేము అంతే. నా దగ్గర దాచడం ఎందుకు? మీ సరదా సంతోషంలో పాలు పంచుకోవడానికి నాకు ఎలిజిబిలిటీ లేదా? అమ్మ మీదో కథ చెప్తుంది, మేం సంతోషపడుతున్నాం అంతే. ఉసేయ్, నువ్వు నా కథలు చెప్పుకో. నమ్మడానికి నేను మరీ చిన్నపిల్లోడిని కాదు, నీకన్నా ఒక 5 నిమిషాలు మాత్రమే వెనక పుట్టిన వాణ్ణి. ఏం లేదు బ్రో, నువ్వేం ఫీల్ అవ్వకు. నేనేం ఫీల్ అవడం లేదు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడుగుతున్నాను. నాకెందుకో ఈ భక్త శబరి మీద డౌట్ వస్తుంది. ఈ శబరి ఏదో సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టు, లేదా మీతో చేయిస్తున్నట్టు, వాటి రిజల్ట్స్ ఏదో మీరు షేర్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నాకు డౌట్, అనుమానం కలుగుతుంది. ఈ డౌట్ అనుమానాలు ఎదుకురా? నేనేం చేస్తాను, నాకెందుకురా? ఏదైనా విషయం వాళ్ళు చెప్తే నవ్వేదన్నే, కానీ నా వల్ల ఏమవుతుందిరా? అమ్మో, నిన్ను నమ్మడానికి వీల్లేదు, నువ్వు సామాన్యురాలివి కాదు. అవునరా చిన్న, ఈవిడే ఏదేదో తడవకో ఐడియా ఇస్తుంది.
మేమిద్దరం ఆ ఐడియా ఫాలో అవ్వక ఫెయిల్ అయితే ఇలా మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తుంది. ఆ, అవునా? ఆ, అవును. అవును. ఇదిగో ఓల్డ్ మ్యాన్, నువ్వు నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తే నీ మీద రెస్పెక్ట్ ఉంటుంది. అమ్మమ్మ అని పిలవాల్సి ఉంటుంది. చీప్ గా బిహేవ్ చేస్తే మా దృష్టిలో నువ్వు చిన్నదనం అయిపోతావు. అర్థమైందా? అది అలా చెప్పురా. మళ్ళీ ఐడియాలు ఆచరణలు లేకుండా సైలెంట్ గా ఉంటుంది. అయ్యో, శివ, ఇది చాలా అన్యాయమే. నేనేం చెప్పాను? నేను చెప్పినవి మీరేం చేస్తున్నారని అనవసరంగా వాడిని నా మీదికి ఉసిగొలిపి వాడితో 4 మాటలు అనిపించి మీరు ఆనందపడదామని చూస్తున్నారా? ఆ ఏరా అన్నయ్య, మనం అబద్ధం చెప్తున్నామా? అమ్మమ్మ చేయమందేగా మనం చేస్తున్నాం. అంతేగా అంతేగా. కానీ ఇలాగే నువ్వు గూడు పుటానీళ్ళు నడిపిస్తూ ఉండు. నీ సంగతి అమ్మ వచ్చిన తర్వాత తెలుస్తా. ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి అంటారు. ముఠా మేస్త్రి, మీ అమ్మ అంటే నాకేమైనా భయం అనుకున్నావా? చెప్పుకో. నేనేమైనా తప్పు చేస్తే కదా భయపడాల్సింది. ఉంది, ఏదో తప్పు దాస్తున్నావు. అదే తెలుస్తా కదా. Yes! ఓ, న్యూ లుక్ లో అబ్బాయి బానే ఉన్నాడు. చూసానే కళ్ళలో దాచానే రెప్పలే వేయనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే వావ్, బ్యూటిఫుల్. గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. Why you handsome? సేమ్ క్వశ్చన్. హూ ఆర్ యూ బేటీ? పేరు చెప్పొచ్చు కదా. పేరేనా? ఫోన్ నంబర్ కూడా కావాలా? నాకేం అభ్యంతరం లేదు. అయితే ఫస్ట్ మీ పేరు చెప్పండి. మ్మ్. హా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అదేంటి, పేరుకి నా ఫేవరెట్ హీరోకి లింక్ ఏంటి? హ్యాండ్సమ్ అన్నావు కదా, సో లుక్ నచ్చింది. అలాగే పేరు కూడా నీకు నచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది కదా, ఇంప్రెషన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. అందుకు నా పేరుకి నీ ఫేవరెట్ హీరో పేరు మిక్స్ చేసి మ్యాచ్ చేసి చెప్తే ఎగ్జైట్గా ఫీల్ అవుతావు కదా, అందుకు. కానీ నాకు ఇష్టమైన హీరో చాలా యూనిక్. ఇప్పుడు లేడు. పైగా ఆయన తెలుగుతను కూడా కాదు. అభిమానానికి భాషా భేదం లేదు. కాంప్లికేటెడ్ అయినా నో ప్రాబ్లం, చెప్పు. దేవానంద్. ఓ, నా పేరు దేవానంద్. శ్రీలి. ఎస్. నీ పేరేంటి? నన్ను అడిగినట్టే నేను నిన్ను అడగచ్చుగా. నీకిష్టమైన హీరోయిన్ ఎవరు? నిజానికి నాకు హీరోయిన్స్ ఎవ్వరూ తెలియదు. నేను హీరోయిన్స్ ఫ్యాన్ని కూడా కాదు. కానీ నాకు పర్సనల్గా ఒక పేరంటే ఇష్టం. ఓ, ఏం పేరు? శకుంతల. శకుంతల? ఎవరా శకుంతల? ఎవరంటే నువ్వు ఐడెంటిఫై చేయలేవు. నీకు వివరాలు చెప్పేంత చనువు ఫ్రెండ్షిప్ మన మధ్య లేవు. తను కూడా అంత పాపులర్ ఏం కాదు. ఎవరు అంటే ఏం చెప్పను. ఓకే, కరెక్టే. సో ఇప్పుడు నేనెవరు? శకుంతలవి. నేను దేవానంద్, నువ్వు శకుంతల. గ్లాడ్ టు మీట్ యూ.
తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా ఈ క్షణంలో ఇతని మొహంలో ఎలాంటి కోపం విసుగు చిరాకు కనపడటం లేదు. కొత్త పరిచయం కొత్త సంతోషం మొహంలో కనపడుతుంది. చాలా చేంజ్. స్పష్టంగా డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. అహం లేదు, ఈగో లేదు. చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా కనిపిస్తున్నాడు. కానీ ఈ దేవానంద్ చిరునవ్వులోనే ప్యూరిటీ ఇంకా 100% కనబడట్లేదు. కాకపోతే కొంచెం బెటర్. కన్నింగ్నెస్ అయితే కనబడటం లేదు. హ్యాపీ. శకుంతలని ఈ ట్రిప్లో నీలో చూసుకుంటాను. కాకపోతే నా శకుంతలకి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తన కళ్ళల్లో కనిపించేది, కానీ నీ కళ్ళల్లో ఇంకా కనిపించడం లేదు. అయినా వెతుక్కుంటాను. ఈ ట్రిప్ ముగిసేలోపు ఆ ఇష్టాన్ని వెతుక్కుంటాను. వెళ్దామా? ఎస్. అన్నా, ఏమైందిరా? ఎట్లనో అట్లా పోలీసులను అయితే తప్పించుకున్నా. కానీ మన సరుకు ట్రయల్ రూమ్లో ఒక అమ్మాయి బ్యాగ్ కనపడితే అందులో వేశానన్నా. బయటకు వచ్చాక తీసుకుందాంలే అనుకున్నా, కానీ ఆ అమ్మాయి కనపడడం లేదన్నా. 2 కోట్ల సరుకురా, ఎతకరా. ఆ పిల్ల ఏడుందో ఎత్తుకో, లేకుంటే నీ ప్రాణాలు కథం. పిల్లని ఎతికి పట్టుకో, సరుకు సొంతం చేసుకో, అప్పుడే నాకు కనపడు. అలాగే అన్నా. అన్నా, ఆ పిల్ల ఈ డాడా లేకపోతే ఫోన్లో వానపాముల పోతున్నా అని ఎవరితో చెప్పిందన్నా. అది నేను విన్నా. అయితే పోరా, ఆ వానపాములో పోయి ఆ పిల్లని పట్టుకోపో. సరే అన్నా. డాక్టర్ గారు ఆగండి. డాక్టర్ గారు ఆగండి. యోగా టీచర్ గారు ఆగండి, ఆగండి. డాక్టర్ గారు ఆగండి. ఏంటండి గొంతు చించుకుని అంత అలా అరుస్తున్నా ఆగకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి డాక్టర్ గారు, టీచర్ గారు కలిసిపోయారా? మాటలు కలిసిపోయాయా? మనసులు కలిసిపోయాయా? నాకు తెలుసండి, కలుస్తారు. మొగుడు పెళ్ళాల బంధం అంత తేలిగ్గా తెగిపోయేది కాదు, విడిపోయేది కాదు. ఏయ్, ఎవరు? ఎవరు నువ్వు? అదేంటి సార్, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ పేషెంట్ నండి. మీరే నాకు ట్రీట్మెంట్ చేశారు. ఇదిగో ఈ టీచర్ గారే కదా యోగా నేర్పారు. ఫైనల్గా పెర్ఫెక్ట్గా ఉన్నావు, వెళ్ళిపోమంటేనే కదా నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. గుర్తుపట్టట్లా? పేషెంట్ ఏంటి, డాక్టర్ ఏంటి? అసలు యోగా టీచర్ ఏంటి? మీరు డాక్టర్ గుణగారే కదా, మీరు యోగా టీచర్ జనని గారే కదా. పొరపాటు పడ్డారు. మీరు చాలా పొరపాటు పడ్డారు. నేను డాక్టర్ని కాదు. నా పేరు దేవానంద్. నా పేరు శకుంతల. తను డాన్సర్. ఆయన యాక్టర్. భలే వారండి, వేళాకోళాలు ఆడబోకండి, మరీ ఎర్రోని చేయకండి. ముక్కు మొహం తెలియని నీతో వేళాకోళం ఏంటయ్యా? నిన్ను వెర్రోణ్ణి చేస్తే మాకే వస్తుంది చెప్పండి. నిజం చెప్పండి, మీరు వాళ్ళు కాదా? నిజంగానే చెప్తున్నాము, మేము వాళ్ళం కాము. మరి వాళ్ళలా ఎందుకున్నారు? లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. అట్టనా? పోలికలున్న మనుషులు పక్క పక్కన కూడా ఉంటారంటనా? అసలు నీ వెటకరాలు ఆపు. వాళ్ళెవరో మాకు తెలీదు, నువ్వెవరో అంతకన్నా తెలీదు. వెళ్ళవయ్యా, మమ్మల్ని వెళ్ళనివ్వు. ఏంటి ఇటు ఏడబోతున్నారు? షూటింగ్ ఉందా?
షూటింగ్ అక్కడుంది, మేమిటు సరదాగా వెళ్తున్నాం. అర్థమైందా? అర్థమైనట్టే ఉంది, కానీ డౌట్ కొడుతుంది. మీరు నన్నేమీ డూప్ చేయడం లేదు కదా? షడప్. నిన్ను డూప్ చేయాల్సిన అవసరం మాకేంటయ్యా? వెళ్ళవయ్యా. సార్ ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారన్నారు కదా. డాక్టర్ గారు, యోగా టీచర్ గారు, యాక్టర్ గారు, డాన్సర్ గారు. మీతో ఒక్క ఫోటో తీసుకుంటాను. వాళ్ళతో తీసుకున్నది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు దొరికినట్టు ఇంకో 5 కోసం వెతుకుతాను. ఈ కాస్త టైంలో ఇన్నిసార్లు శకుంతల 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 అని పిలిచావు. శకుంతల అని అంత ప్రేమగా పిలుస్తున్నావంటే నీ మనసును మెస్మరైజ్ చేసినట్టుంది.